బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబుతో బీఆర్ఎస్ నేతల భేటీ ముగిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డిలు కలిశారు. ఇక త్వరలోనే మర్రి రాజశేఖర రెడ్డి కూతురు పెళ్లి ఉన్న నేపథ్యంలో మనవరాలు పెళ్లికి చంద్రబాబును ఆహ్వానించారు మల్లారెడ్డి. మల్లారెడ్డితో పాటుగా చంద్రబాబును ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి పార్టీ మారతారని ఎప్పటి నుంచో ప్రచారం కూడా జరుగుతోంది. అయితే గతంలో టీడీపీ ఫ్లేవర్స్ ఉన్నటువంటి పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి దగ్గర కూడా భేటీ కావడం అనేది సర్వత్రా చర్చనీయాంశమైంది. కానీ మర్రి రాజశేఖర రెడ్డి కూతురు వివాహం నేపథ్యంలోనే చంద్రబాబుని కలిసి ఆ వివాహానికి ఆహ్వానించారట మల్లారెడ్డి. ఈ నేపథ్యంలో అందరూ కూడా కలిసి చంద్రబాబుని భేటీ అయ్యారు. ఇక మల్లారెడ్డి పార్టీ మారతారనే ప్రచారం ఎప్పటి నుంచో జోరందుకుంది. ఆయనకి ఏకంగా టీటీడీపీ అధ్యక్షుడు కూడా ఇస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. రేవంత్ కాంగ్రెస్ లోకి రావట్నివ్వలేదనే ఒక చర్చ కూడా మొదలైంది. దీంతో చంద్రబాబు మల్లారెడ్డి భేటీకి సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలోనే టీటీడీపీలో చేరబోతున్నారు తీగల కృష్ణారెడ్డిగా తెలుస్తోంది. తెలంగాణలో టీడీపీకి పునర్వైభవం తెస్తానంటున్నారు తీగల కృష్ణారెడ్డి. సో తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్ నుంచి తన కోడలతో పాటుగా కాంగ్రెస్లో కూడా చేరిపోయారు. ఇప్పుడు మరి దాంట్లో నుంచి కూడా ఆయన టీడీపీలోకి చేరబోతున్నట్టు తెలుస్తోంది. ఏకంగా ఆయనే త్వరలోనే టీడీపీకి తెలంగాణలో పూర్వ వైభవం తీసుకొస్తానట్టుగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడడం అనేది దీనికి మరింతగా ఆజ్యం పోసినట్టు అయింది. ఇక తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది టీడీపీనే అంటున్నారు తీగల కృష్ణారెడ్డి. త్వరలోనే పెద్ద ఎత్తున టీడీపీలో చేరికలు ఉండబోతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులంతా కూడా టీడీపీలోనే చేరుతారంటున్నారు తీగల కృష్ణారెడ్డి. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. ఎస్ మధు, ఈ రోజు ఈ భేటీకి సర్వత్రా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇంతలోనే ఆయన టీటీడీపీ అధ్యక్షుడు కూడా కాబోతున్నట్టు గత ప్రచారంలో కూడా జరిగింది. తాజాగా ఆయన మనవరాలి పెళ్లికి ఆహ్వానించినట్టుగా ఇప్పుడు ఈరోజు ఒక భేటీకి సంబంధించిన విషయం వెల్లడించారు ఆయన. ఈ భేటీలో తనతో పాటుగా తీగల కృష్ణారెడ్డి కూడా కలిశారు. కానీ తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేయడం ఖాయమన్నట్టుగా ఆయన ఒట్టుకుంటారని చెప్పుకొచ్చారు. సో అప్డేట్స్ ఏంటి, ఎటువంటి చర్చ కొనసాగుతోంది? ఎగ్జాక్ట్లీ, చాలా రోజులుగా అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ పైన కూడా దృష్టి పెట్టారు. ఆయన ఏదో నెలలో కొన్ని రోజులు హైదరాబాద్లో ముఖ్యంగా కేంద్ర కార్యాలయంలో ఇంటి దగ్గర అందుబాటులో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో అందుబాటులో ఉంటున్నారు. వారితో చర్చిస్తున్నారు. పార్టీ బలోపేతం పైన దృష్టి పెడుతున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే స్టేట్మెంట్ చేశారు. అయితే చాలామంది టీడీపీ వైపు ఆసక్తి కనబరుస్తున్నారు అనేటువంటిది చర్చకు ఈరోజు మళ్ళీ కాస్త ఆజ్యం పోసినట్టు మాజీ ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి ఈరోజు స్టేట్మెంట్ చేశారు. త్వరలోనే తెలంగాణ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నాను, నాతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులంతా జాయిన్ అవబోతా ఉన్నారు. టీడీపీ బలోపేతం చేస్తూ వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందనేటువంటి నమ్మకాన్ని, ఆశాభావం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణలో హైదరాబాద్ అభివృద్ధి కోసం కావచ్చు, ఇప్పుడున్న సైబరాబాద్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి హైటెక్ సిటీ లాంటి ప్రాంతాల అభివృద్ధికి చంద్రబాబు ఆయననే మొదటి స్టెప్ వేశారు. ఆయన వల్లనే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఆయన మార్గదర్శకంలో నెక్స్ట్ తెలుగుదేశాన్ని తెలంగాణలో అధికారంలోకి తీసుకొచ్చేటువంటి దిశగా అడుగులు వేయబోతా ఉన్నాము. నాతో పాటు చాలామంది హాజరవుతారని చెప్పారు. కాకపోతే ఈరోజు భేటీకి సంబంధించి ఒకే కారులో తీగల కృష్ణారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఇద్దరిని వెంటబెట్టుకొని చంద్రబాబు నాయుడిని కల్పించారు. దీనికి ఒక సందర్భం ఉంది. మల్లారెడ్డి మనవరాలు పెళ్లి ఉంది, రాజశేఖర రెడ్డి కూతురుకు సంబంధించినటువంటి శుభలేఖను అందించడానికి వెళ్ళారు. కానీ పక్కనే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు. తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతున్న సందర్భంలో మీడియాతో కూడా చంద్రబాబు కలిసి వచ్చిన తర్వాత పక్కనే ఇరువైపులా, ఆయన కుడివైపులా మల్లారెడ్డి ఉన్నారు, ఎడమవైపున రాజశేఖర రెడ్డి ఉన్నారు. వాళ్ళు ఉండగానే టీడీపీలో జాయిన్ అవుతున్నానంటూ తీగల కృష్ణారెడ్డి చేసినటువంటి స్టేట్మెంట్ హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే గతంలో తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నివాసం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం.